చూడండి, ఆయుర్వేదానికి అలోపతికి ఏ విషయంలోనూ పొసగదని మీకు తెలుసు కదా. సో కానీ ఒక విషయంలో మనకు ఇద్దరు ఏకీభవిస్తారు, అదే మన ఉసిరికాయలో ఉన్న ఔషధ గుణాల గురించి. సో మన కార్తీక మాసంలో ఇది విరిగా అవైలబుల్గా ఉంటుంది కదా. సో మనం దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్, దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచేసి మన రోగ నిరోధక వ్యవస్థను బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల మనకు రొటీన్గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి. 2, ఇది మన ఉబ్బకాయం కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ అంతేకాకుండా మన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల మనకు బీపీ, షుగర్లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకు ఒబేసిటీ కూడా రాకుండా ఉంటుంది. 3, ఇది మన స్కిన్లో ఉన్న కొలాజిన్ని ఇంప్రూవ్ బాగా చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ టోన్ పెరుగుతుంది. అంతేకాకుండా మన యాంటీ ఏజింగ్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. 4, మనకందరికీ తెలిసిన హెయిర్ బెనిఫిట్స్. దీని హెయిర్ కుదుర్లను మంచిగా గట్టిపరుస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కాకుండా చూస్తుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ రాకుండా కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ 5, ఫైనల్గా ఇది మన డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్న విటమిన్ సి మన ఫుడ్లో ఉన్న ఐరన్ని మంచిగా అబ్జార్బ్ అయ్యేలా చూస్తుంది. దీనివల్ల మన బ్లడ్ లెవెల్స్ పెరిగేసి మనకు రక్తహీనత రాకుండా ఉంటుంది. చూడండి, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ ఉసిరికాయని మన పిల్లలకి క్యాండీ రూపంలో ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు డైరెక్ట్గా తినచ్చు, లేదా పొడి రూపంలో తినచ్చు, లేదంటే ఊరగాయ రూపంలో కూడా తినచ్చు. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.